హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీస్ వరల్డ్. ఇవి ఎలాంటి వెబ్ సిరీస్ అంటే మీ గుండె చప్పుడుని వేగంగా కొట్టుకునేలా చేస్తాయి. ఇవి మీ మతిని పోగొట్టేస్తాయి. ఇందులో ప్రతి ఎపిసోడ్ లో సస్పెన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఒకవేళ మీకు కూడా ఇలాంటి వెబ్ సిరీస్ లో ఇష్టమైతే ఈ వీడియో మీకోసమే. అయితే మీకోసం కొన్ని ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇందులో మోసం, హత్య మరియు అదిరిపోయే సస్పెన్స్ కూడా మీకు కనబడతాయి. వీటిలో ఎలాంటి మర్డర్ మిస్టరీస్ ఉన్నాయంటే వాటిని చూసిన తర్వాత మీ మతిపోతుంది. అదే విధంగా వీటిలో ఇన్వెస్టిగేషన్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఇందులో మీకు ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అనేది కూడా మీకు అర్థం కాదు. ప్రతి సిరీస్ లో కూడా ఇంటెన్స్ సస్పెన్స్ దొరుకుతుంది. దాని వల్ల ఇవి 2025లో కూడా మీకు బోర్ కొట్టించవు. టైం వేస్ట్ చేయకుండా ఇక ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. అయితే ఇది పార్ట్ 1 వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిన తర్వాత మీకు పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేయండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, ఎప్పుడు కూడా క్వశ్చన్లు అడుగుతూ అందరిని చిరాకు పెట్టే ఈ వ్యక్తి స్వయంగా ఇప్పుడు సమస్యలో ఉంది. ఎన్నో క్రైమ్ స్టోరీస్ లను రికార్డు చేసిన ఆమె తన జీవితంలోనే ఒక క్రైమ్ జరుగుతుంది. జాగృతి పాఠక్ అనే ఒక అమ్మాయి స్టోరీ ఇది. ఆమె ఒక జర్నలిస్ట్. పెద్ద పెద్ద కేసులని ఆమె కవర్ చేసి ఉంటుంది. ఆమె అండర్ వరల్డ్ తో కూడా పెట్టుకుంటుంది. ఆమె పొలిటీషియన్స్ తో కూడా పెట్టుకుంటుంది. అయితే ఒక పవర్ఫుల్ జర్నలిస్ట్ యొక్క హత్య జరిగినప్పుడు ఆమె అందులో ఇరుక్కుంటుంది. ఇందులో ఆమె జైలుకు వెళ్తుంది మరియు అక్కడ ఆమెతో చాలా దారుణమైన పనులు జరుగుతాయి. అవి చూశాక మీకు నిజంగా జైల్లో ఇలా ఉంటుందా అని అనిపిస్తుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చూడండి. ఆమెకి మీడియాలో చాలా పేరుంటుంది, కానీ ఇప్పుడు ఆమెకి ఆ మీడియానే శత్రువు. ఆమె బయటికి రాగలదా లేదా అనేది మీరు ఈ వెబ్ సిరీస్ లో చూడాలి. ఇది కేవలం ఒక కథ కాదు. ఇందులో పాలిటిక్స్, మీడియా, అదే విధంగా మాఫియా మధ్యలో ఒక అమ్మాయి ఏ విధంగా నలిగిపోయింది అనేది మీరు చూస్తారు. మీరు నిజంగా సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ని చూడాలి అనుకుంటే దీన్ని ఖచ్చితంగా చూడండి. ఇందులో ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ పేరు స్కూప్. ఇది నెట్ఫ్లిక్స్ లో ఉంది. నెంబర్ 2, పగ అనేది ఎలాంటి విషయం అంటే అది మొత్తం శరీరాన్ని కాలుస్తుంది. ఇది ఎలాంటి వ్యక్తి స్టోరీ అంటే అతను జీవితంలో అన్ని కూడా ఓడిపోయి ఉంటాడు. అయితే అతను ఇప్పుడు కేవలం ఒక్కదాన్నే కోరుకుంటాడు, అది కూడా రివెంజ్. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత అతను గోవాకి వెళ్తాడు మరియు అక్కడ కొంతమందితో పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. కానీ ఇది ఒక పెద్ద నగరం. ఇందులో చాలా సమస్యలు ఉంటాయి. ఒకవైపు ఇతను ఉంటే మరొక వైపు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పవర్ తో క్రిమినల్స్ ని ఎరిపారిస్తూ ఉంటాడు మరియు ప్రమోషన్ కోసం ఎంతవరకైనా దిగజారుతాడు. దాని తర్వాత ఈ స్టోరీ మొత్తం కూడా ఒక అండర్ వరల్డ్ దాంతో కనెక్ట్ అవుతుంది. ఏ విధంగా అయితే స్టోరీ ముందుకు వెళ్తుందో అదే విధంగా ఇందులో సస్పెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎవరు ఎవరితో ఉన్నారు, ఎవరు ఎవరికి శత్రువు అనేది కూడా ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు మర్డర్ మిస్టరీ మరియు పగలు తీర్చుకునే కథలు ఇష్టమైతే పాయిజన్ అనే ఈ వెబ్ సిరీస్ మీకోసమే. ఇది G5 లో ఉంది. నెంబర్ 3, చిన్నప్పుడు ఆకాశాన్ని తాకాలి అని కలలు కనే ఒక అబ్బాయి జీవితం అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అతను తన కలలను సాకారం చేసుకుంటాడా లేదా, తన పరిస్థితిలో తన కలలను సాకారం చేసుకుంటాడా లేదా, దాన్ని అతను సాధిస్తాడా లేదా అనేది వెబ్ సిరీస్ లో చూడాలి. మౌంట్ చిన్నప్పటి నుంచి పైలట్ అవ్వాలి అని కలలు కంటూ ఉంటాడు. కానీ జీవితం అతన్ని ఎలాంటి పరిస్థితిలోకి తీసుకెళ్తుంది అంటే అతను దాన్ని అసలు ఊహించడు. నిల్కట్ అనేది ఎలాంటి ప్రాంతం అంటే అక్కడ ప్రతి ఒక్కరి జీవితం మరొకరి చేతిలో ఉంటుంది. మౌంట్ ఒక కొరియర్ బాయ్ గా మారిపోతాడు. వేరే వాళ్ళ జీవితంలో అతను భాగం. కానీ తన జీవితం ఎలా మారిపోతుంది అంటే అతను అసలు ఊహించలేకపోతాడు. అప్పుడే అతని జీవితంలో ఒక అమ్మాయి వస్తుంది. ఆమె వల్ల అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇది కేవలం మౌంట్ జీవితం గురించి కాదు. ఇందులో సర్వైవల్, సస్పెన్స్, యాక్షన్ మొత్తం కూడా నిండుగా ఉంటుంది. మీరు ఈ వెబ్ సిరీస్ ని అస్సలు మిస్ చేసుకోకండి. ఈ వెబ్ సిరీస్ పేరు మౌంట్ పైలట్. ఇది హోయిచాయ్ లో ఉంది. నెంబర్ 4, మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ముంబైలో ఉన్న స్టార్స్ అందరికీ కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడికి ఖచ్చితంగా రానా నాయుడు వస్తాడు. అతను ఎంత దారుణమైన క్రైమ్ జరిగినా దాన్ని తుడిచేస్తాడు. కానీ తన జీవితంలో ఉన్న సమస్యలను మాత్రం అతను ఏమి చేయలేకపోతాడు. రానా నాయుడు ఎలాంటి ఫిక్చర్ అంటే అతను ఎలాంటి ప్రాబ్లం ఉన్నా దానికి సొల్యూషన్ సాల్వ్ చేస్తాడు. మరి దానికి డబ్బులు తీసుకుంటాడు. స్కాండల్స్ ని దాచడం, క్రైమ్ ని ఎవరికి కనబడకుండా చేయడం మరియు అదే విధంగా ప్రాబ్లమ్స్ ని చిటికేలో సాల్వ్ చేయడం అనేది రానా నాయుడు స్టైల్. కానీ తన కుటుంబ సమస్యల మాటకు వస్తే అతను అందరికంటే అత్యంత పిరికివాడు. అయితే అతను క్రిమినల్ అయిన తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు అనేది మీరు ఈ వెబ్ సిరీస్ లో చూడాలి. ఈ వెబ్ సిరీస్ లో చాలా బూతులు ఉంటాయి మరియు అసభ్యకరమైన సీన్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఫ్యామిలీతో చూడకండి. ఈ వెబ్ సిరీస్ పేరు మీకు తెలిసే ఉంటుంది, రానా నాయుడు. ఇది నెట్ఫ్లిక్స్ లో తెలుగులో కూడా ఉంది. ఫ్రెండ్స్, చూశారు కదా వీడియోని. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు పార్ట్ 2 అని కామెంట్ చేయడం మర్చిపోకండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.